మొదటి నుండి కొన్ని వచనములు. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొక్కసారి మీ మహాకృపను బట్టి ప్రభా యేసయ్య పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభా కొన్ని వాక్య లేఖనాలు మేము చదవటానికి నీవు కృప చూపించావు తండ్రి. అయితే ప్రభా మేము కేవలం వాక్యాన్ని చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాము తండ్రి. దీన్ని విరిచి వడ్డించవలసిన వాడవు నీవే అయ్యున్నావు ప్రభా నన్ను వెనక్కి నెట్టి ప్రభా యేసే నీవు ఈ బలిపీఠం యొక్క నిలబడి ప్రభా మా గొప్ప దేవుడా కూడి వచ్చిన మా అందరితో మరొకసారి మాట్లాడమని కోరుచున్నాం తండ్రి. ప్రభా నీవు మాట్లాడుచుంటుండగా మా కన్నులు తెరవండి, మా హృదయాన్ని తెరవండి, మీ అభిషేకాన్ని మా మీద క్రొమ్మరించండి. నీవు మాట్లాడుచున్న ప్రతి మాటను మేము పట్టుకోగలుగుటకు తండ్రి సహాయము దయచేయండి ప్రభా. మీ మాటలు మా అంతరంగాలలో నాటబడి ప్రభా నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ మధ్యాహ్న సమయంలో స్కార్స్ మస్ట్ బి పర్మనెంట్లీ రిమూవ్డ్, గాయపు చారలు పూర్తిగా తొలగించబడవలెను అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. స్కార్స్ మస్ట్ బి పర్మనెంట్లీ రిమూవ్డ్, గాయపు చారలు పూర్తిగా తీసివేయబడాలి. ఈ అంశం మీద మరి మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడే సహాయం చేయనుగాక, ఆమేన్. మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు ఈ భూమి ఆకాశాలను ఆదాము కొరకు, ఆదాము యొక్క వంశావళి కొరకు ఆయన సృజించాడు. ఈ భూమి ఆకాశములను దేవుడు ఆదాము కొరకు, ఆదాము యొక్క వంశావళి కొరకు ఆయన సృజించాడు. అవ్వ ఆదాములు సృజించబడటానికి మునిపే వారికి కావలసిన వాతావరణం, వారికి కావలసిన పరిస్థితి అంతటిని దేవుడు ఒక్కొక్కటిగా సృజించుకుంటూ వచ్చాడు. అవ్వ ఆదాములు సృజించబడటానికి మునిపే దేవుడు ఏం చేశాడు? భూమిని, ఆకాశాన్ని సృజించాడు. ఈ మొదటి అధ్యాయంలో, ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి సమస్తాన్ని దేవుడు తన నోటి మాట ద్వారా సృజించాడు. సమస్తాన్ని ఆయన ఏం సృజించినా కానీ తన నోటి మాట ద్వారా సృజించాడు. ఆదాము అవ్వలు సృజించబడటానికి మునుపు వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు వెలుగు సృజించబడింది. అవ్వ ఆదాములు సృజించబడటానికి మునిపే దేవుడు మరి పైనుండిన జలములు, క్రిందిండిన జలములు వేరుపరచబడి మధ్యలో ఆకాశ విశాలము కలుగునుగాక అని పలికినప్పుడు ఆకాశ విశాలము కలిగింది. అవ్వ ఆదాములు సృజించబడటానికి మునిపే దేవుడు ఏం చేశాడు? ఆకాశములో నక్షత్రాలను సృజించాడు, సూర్యుడిని సృజించాడు, మరి చంద్రుడిని సృజించాడు. వాటిని మరి దినములు లెక్కించటానికి, మాసములను లెక్కించటానికి, సంవత్సరాలు లెక్కించటానికి గాను మరి అవి సూచనలుగాను దేవుడు నియమించి ఉన్నాడు. అవ్వ ఆదాములు సృజించబడటానికి మునిపే దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చున్నాడు? మరి భూమి
వాటి వాటి జాతుల ప్రకారము మరి ఫలములిచ్చే వృక్షములు, మరి విత్తనములిచ్చే వృక్షములు, అదేవిధంగా పూలు పూసే మరి వృక్షములు వాటి వాటి జాతుల ప్రకారము ఉత్పత్తి చేయునుగాక అంటే ఆ విధంగా ఉత్పత్తి చేసింది భూమి. అవ్వ ఆదాములు సృజించబడటానికి మునిపే దేవుడు ఆకాశంలో ఎగురు పక్షులను సృజించి ఉన్నాడు. అవ్వ ఆదాములు సృజించబడటానికి మునిపే దేవుడు ఏం చేశాడు, మరి భూమి మీద నడిచే జంతువులు, పాకే జీవులను దేవుడు సృజించున్నాడు. అవ్వ ఆదాములు సృజించబడటానికి మునిపే మరి నీటిలో ప్రతి జలచర్మములను, ప్రతి జీవిని దేవుడు సృజించి ఉన్నాడు. అవ్వ ఆదాములు సృజించబడటానికి మునిపే ఈ భూమి మీద దేవుడు ఒక తోట వేశాడు. ఆ తోటకు ఏదేనని పెట్టాడు. ఆ తోటలో ఫైనల్గా అవ్వ ఆదాములను దేవుడు సృజించినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. అవ్వ ఆదాముల కోసము, మరి అవ్వ ఆదాముల యొక్క వంశావళి కోసము ఈ సమస్తాన్ని దేవుడు సృష్టించి ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన మనం గమనించినట్లయితే అది ఎంతో ఉన్నతమైన ఆలోచనగా ఉన్నది. మానవులుగా మన ఆలోచనలు అయితే మరి అల్పమైనవి, మనమైతే పరిమితమైన జ్ఞానము కలిగిన వారముగా ఉన్నాము. కానీ దేవుడు అనంతమైన జ్ఞానము కలిగిన వాడై ఉన్నాడు. ఆయనకి సమస్త సంగతులు ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన సమస్త సృష్టిని సృజిస్తుంటుండగా ఆయనకి సలహా ఇచ్చేవారే ఉండరు. ఎందుకంటే ఆయనే సర్వజ్ఞాని అయి ఉన్నాడు. కనుక ఆయన ఆ సర్వజ్ఞానముతో మానవుడిని సృజించడానికి మునిపే, నరులను సృజించడానికి మునిపే, అవ్వ ఆదాములను సృజించడానికి మునిపే సమస్తాన్ని సృజించినట్లు మనం చూడగలుగుతా ఉన్నాము. కనుక అయితే ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో మనం గమనించినట్లయితే యోహాను ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నూతన భూమిని, నూతన ఆకాశాన్ని మరి చూచుచున్నట్లుగా మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం గమనించగలుగుతా ఉన్నాం. అయితే ఆ వచనం దగ్గరికి వెళ్ళటానికి మునుపు మరొక వాక్య లేఖనాన్ని మనం చదువుదాము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. చాలండి. యేసు ఇక్కడ ప్రపంచం యొక్క పునర్జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పునర్జన్మ ఏంటండి అని మీకు సందేహం రావచ్చు. పునర్జన్మ అంటే రీజనరేషన్. రీజనరేషన్ అంటే తిరిగి జన్మించటం, తిరిగి సృజించబడటం, లేదంటే నాజీరు చేయబడిన, దేవునికి నాజీరు చేయబడిన ఆత్మ ఇవ్వబడటం, లేదంటే పూర్వపు స్థితికి పునరుద్ధరించబడటం. పునర్జన్మ అంటే పూర్వపు స్థితికి మరి పూర్వపు స్థితికి ఆ యొక్క స్థితికి తీసుకురాబడటం, పునరుద్ధరించబడటం, పూర్వపు స్థితికి పునరుద్ధరించబడటం, లేదంటే తిరిగి జన్మించటం అనే అర్థము. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రపంచం యొక్క పునర్జన్మ గురించి మాట్లాడుతున్నాడు. ప్రపంచం యొక్క తిరిగి జన్మించిన అనుభవం, ఈ భూమి యొక్క తిరిగి జన్మించిన అనుభవం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మానవుడు ఏ విధంగా తిరిగి జన్మించనై ఉన్నాడో ఈ భూమి కూడా అదే విధంగా తిరిగి జన్మించనై ఉన్నది అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఏ పరిస్థితుల్లో చెప్తా ఉన్నాడు, ఎక్కడ చెప్తా ఉన్నాడు, ఎప్పుడు చెప్తా ఉన్నాడు అంటే ఇంకా మానవుడు అసలు తిరిగి జన్మించిన అనుభవం పొందుకోలేదు. ఆ సమయంలో భూమి యొక్క తిరిగి జన్మించే అనుభవం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మానవుడు
ఇంకా ఈ మాటలు చెప్పేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పేటప్పుడు మానవుడు ఇంకా తిరిగి జన్మించిన అనుభవం పొందుకోలేదు. అసలు ఏ మానవుడు పొందుకోలేదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకా శరీరధారిగా ఈ భూమి మీదే ఉన్నాడు. తిరిగి జన్మించిన అనుభవం మొదటిసారి మానవుడు ఎప్పుడు పొందుకున్నాడు అంటే యేసుక్రీస్తు వారు మన కోసం శరీరధారిగా దిగివచ్చాడు. దిగివచ్చి ఆయన మన స్థానంలో నిలబడ్డాడు. మన స్థానంలో నిలబడి మన కోసం ఆయన హేళన చేయబడ్డాడు. మన కోసం ఆయన అవమానపరచబడ్డాడు. మన కోసం ఆయన గాయపరచబడ్డాడు. మన కోసం ఆయన నిందించబడ్డాడు. మన కోసం ఆయన దూషించబడ్డాడు. మన పాపములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. ఆ కలువరి సిలువలో మరి కొరడాలతో కొట్టబడ్డాడు. ముళ్ళ కిరీటాన్ని ధరించుకొని ఉన్నాడు. ఆ సిలువ పైన ఆయన వేలాడదీయబడ్డాడు. చేతులలో కాళ్ళలో శీలలతో కొట్టబడుట ద్వారా ఆ సిలువలో వేలాడదీయబడ్డాడు. ఆ కలువరి సిలువలో మన కోసం రక్తాన్ని కార్చాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆ కలువరి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి ఆయన మరణించి మరణం నుండి తిరిగి లేచాడు. మరణం నుండి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి అయి వెళ్ళటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే పరలోకానికి ఆరోహణమై వెళ్ళటానికి మునిపే శిష్యులతో చెప్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను, ఆదరణకర్తగా నేనే వస్తానని చెప్తా ఉంటున్నాడు. చెప్పిన విధంగా ఆయన పెంతుకొస్తు దినాన పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు. అగ్నిస్తంభముగా దిగి వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు కృమ్మరించబడుతుందో కూడా ఆదిమ సంఘంతో మాట్లాడాడు. ఇదిగో యోవేలులో మీకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం యోవేలు గ్రంథంలో మీకు వాగ్దానం ఇవ్వబడింది. పైనుంచి శక్తి చేత మీరు నింపబడతారు. పైనుంచి వచ్చే శక్తి చేత మీరు నింపబడతారు. కనుక మీకు ఇవ్వబడిన వాగ్దానం ఇప్పుడు వాస్తవతగా మార్చబడే గడి వచ్చేసింది. మీరు యెరూషలేము పట్టణంలోనే నిలిచి ఉండండి అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఆ ఆజ్ఞ మేరకు ఆదిమ సంఘం 120 మంది ఏం చేశారు? వారి పనులను పక్కన పెట్టేశారు. ఎవరు మాకు పలానా ఊర్లో పని ఉందండి అని వెళ్ళలా, మా వ్యాపారాలు ఉన్నాయని వెళ్ళిపోలా, మాకు ఉద్యోగాలు ఉన్నాయని వెళ్ళిపోలేదు. ఆ యెరూషలేము పట్టణంలోనే ఏక మనస్సుతో వారు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఏక హృదయంతో వారు దేవునిని ఆరాధించడం మొదలుపెట్టారు. ఆ మేడ గది మీద దేవునిని మరి ఆ వాగ్దానం కొరకు వేడుకోవటం మొదలుపెట్టారు. ఆ వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురు చూడటం వారు మొదలుపెట్టినప్పుడు పెంతుకొస్తు దినాన పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఏ విధంగా దిగి వచ్చింది? అగ్నిస్తంభముగా దిగి వచ్చింది. అగ్నిస్తంభంగా దిగి వచ్చినది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అయి ఉన్నాడు. ఎలా చెప్పగలరండి యేసుక్రీస్తు వారంటే? అదే అగ్నిస్తంభం పౌలు గారికి ప్రత్యక్షమైంది. దమస్కుకి వెళ్ళుచుంటుండగా పౌలు ఆ దమస్కు మార్గంలో మరి అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ అగ్నిస్తంభం యొక్క వెలుగుకి గుర్రం మీద ఉండిన పౌలు గారు కింద పడ్డాడు. ప్రభువా నీవెవరో ప్రభు అని అడిగినప్పుడు నీవు హింసించుచున్న యేసుని అని చెప్తా ఉంటున్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఇజ్రాయేలు మధ్యన ఏ అగ్నిస్తంభం అయితే ఉన్నదో అదే అగ్నిస్తంభము మరి పెంతుకొస్తు దినాన దిగి వచ్చింది. పెంతుకొస్తు దినాన ఏ అగ్నిస్తంభం అయితే దిగి వచ్చిందో అదే అగ్నిస్తంభము పౌలుకి ప్రత్యక్షమైంది. హల్లెలూయా. కనుక దిగి వచ్చింది ఎవరో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన దిగి వచ్చాడు. ఆయన ఎన్మార్ఫ్ అయి ఉన్నాడు. ఏ రూపంలో మన దేవుడు ఏ రూపంలో అయినా ప్రత్యక్షం అవ్వగలడు. ఆయన సుడిగాలిగా ప్రత్యక్షం అవ్వగలడు. ఆయన ఒక స్వరముగా వినిపించబడగలడు. ఆయన మేఘస్తంభముగా రాగలడు. ఆయన అగ్నిస్తంభముగా రాయగలడు. ఆయన ఒక మనుష్యుని రూపంలో రాగలడు. ఆయన థియోఫనీ రూపంలో కూడా రాగలడు. కనుక అగ్నిస్తంభంగా దిగి వచ్చింది ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు వారే అయి ఉన్నారు. కనుక ఆయన వచ్చినప్పుడు అగ్నిస్తంభంగా దిగి వచ్చినప్పుడు ఆ అగ్నిస్తంభము అగ్ని నాలుకలుగా విభాగించబడి ఉన్నది. ఆ అగ్ని నాలుకలు వారి మీద కృమ్మరించబడ్డాయి. 120 మంది మీద కృమ్మరించబడ్డాయి. ఎప్పుడైతే వారు
పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, అగ్ని నాలుకలతో నింపబడ్డారు. మొదటిసారి మానవాళి తిరిగి జన్మించిన అనుభవం పొందుకుంది. మానవాళి మొదటిసారి తిరిగి జన్మించిన అనుభవం పొందుకున్న వారుగా ఉన్నారు. ఇవేమి జరగటానికి మునిపే దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు, మానవుడికి ఏ విధంగా తిరిగి జన్మించే అనుభవం పొందుకుంటాడో భూమి కూడా అదే అనుభవం పొందుకొని ఉన్నది అని ఇక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదివిన ఈ వాక్య భాగం భూమి యొక్క పునర్జన్మనందు యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచం పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. మనం ఏ రీతిగా పరిశుద్ధాత్మతో నింపబడుతున్నామో అదే విధంగా ఈ భూమి మీద పరిశుద్ధ అగ్ని క్రొమ్మరించబడుతుంది. ఆ పరిశుద్ధ అగ్ని క్రొమ్మరించబడినప్పుడు, పరిశుద్ధ అగ్ని క్రొమ్మరించబడినప్పుడు ఏం జరుగుతుంది? ఈ భూమి మీద ఉండిన మృగము కాల్చబడుతుంది. ఈ భూమి మీద ఆ మృగాన్ని ఎవరైతే వెంబడిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆ మృగం యొక్క ముద్రను పొందుకున్నారో, ఎవరైతే ఆ మృగానికి సాగిలపడ్డారో వారందరూ కాల్చబడతారు. కాల్చబడినప్పుడు వారి యొక్క ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? పాతాళానికి వెళతాయి. పరలోకానికి వెళ్ళవు. కానీ మృగానికి సాగిలపడిన, మృగం యొక్క ముద్రకు, మరి మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేసిన, మృగం యొక్క ప్రతిమకు సాగిలపడిన, మృగం యొక్క ముద్రను కలిగి ఉన్నా కానీ వారు పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. వారు నేరుగా కాల్చబడి పాతాళానికి వెళ్తారు. కనుక మృగము కాల్చబడుతుంది, మృగం యొక్క సమూహం కాల్చబడుతుంది, మృగాన్ని వెంబడించే వారు కాల్చబడతారు. అదేవిధంగా అపవాది ఏం చేయబడుతుంది? అపవాది సంఖ్యలతో బంధించబడతాడు. 1000 ఏళ్ల పరిపాలన సమయం అంతా వాడికి భూమి మీదకి రావటానికి ఎటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే సంఖ్యలు వేయబడతాయి. దేవుని యొక్క మాట అనే సంఖ్యలు వాడికి వేయబడతాయి. దేవుని యొక్క మాట చొప్పున వాడు, పరిస్థితులనే సంఖ్యలు దేవుని యొక్క మాట చొప్పున ఈ భూమి మీదకి 1000 ఏళ్ల పరిపాలనా సమయంలో వాడు ఈ భూమి మీదకి రాలేడు. భూమి మీద జీవించుతున్న ప్రజలను ప్రలోభ పెట్టలేడు. 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత కొంతకాలం పాటు అపవాది విడిచిపెట్టబడుతుంది. కనుక ఆ 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం కావటానికి మునుపు పరిశుద్ధ అగ్ని క్రొమ్మరించబడుతుంది. అదే భూమి పొందుకునే మరి ప్రపంచం యొక్క పునర్జన్మ అయ్యున్నది. ప్రపంచం ఈ భూమి పొందుకునే తిరిగి జన్మించే అనుభవం అయ్యున్నది. ఆ అనుభవం పొందుకొనినప్పుడు ఏం జరుగుతుందంట? ఈ భూమి మీద దావీదు రాజ్యం నెలకొల్పబడుతుంది. ఈ భూమి మీద దావీదు సింహాసనం వేయబడుతుంది. ఆ సింహాసనం మీద దావీదు కుమారుడిగా నేను కూర్చుంటానని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. నాతో పాటు నన్ను వెంబడించుచున్న మీరు 12 మంది శిష్యులు, మీకు 12 సింహాసనాలు వేయబడతాయి. మీరు ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలను తీర్పు తీరుస్తారు. ఇశ్రాయేలు 12 గోత్రాలను తీర్పు తీర్చేది ఎవరు? దేవుని యొక్క శిష్యులై ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా ఇశ్రాయేలీయులు కాబట్టి, 12 మంది శిష్యులు ఇశ్రాయేలీయులు కాబట్టి ఇశ్రాయేలీయులనే తీర్పు తీర్చువారుగా ఉన్నారు. ఆ విషయాన్ని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఇక్కడ గమనించండి, ఆది కాండంలో మనం చూసినట్లయితే అవ్వ ఆదాములు వారు భూమి మీదకి తీసుకురాబడటానికి మునుపు నిరాకారముగా ఉండిన భూమిని, శూన్యముగా ఉండిన భూమి ఏం చేయబడింది? దేవుడు నిరాకారంగా శూన్యముగా ఉండిన భూమి మీదకే అవ్వ ఆదాములు తీసుకురాబడ్డారా? ఆ విధంగా తీసుకురాబడలేదు. దేవుడు గందరగోళంలోనికి అవ్వ ఆదాములను తీసుకురాలేదు. అవ్వ ఆదాములను తీసుకురావటానికి గాను ఏం చేశారు? దేవుడు ఏం చేశాడు? ఈ నిరాకారముగా శూన్యముగా ఉండిన భూమి మొదట ఒక ఆకారంలోనికి తీసుకురాబడింది. దేవుడు ఒక క్రమంలోనికి తీసుకువచ్చాడు. ఇదిగో వెలుగు కలుగును గాక. ఎందుకంటే చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నది కాబట్టి ఇక్కడ
వెలుగు కలగాలి, చిందరవందరగా ఉన్నది, గందరగోళముగా ఉన్నది అని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. పైనుండిన జలములు క్రింద ఉండిన జలములు వేరుపరచబడి మరి ఆకాశ విశాలం కలుగునుగాక అంటే ఆకాశ విశాలం కలిగింది. క్రింద నుండిన జలములన్నీ ఒక చోటకు సమకూర్చబడి ఆరిన నేల కనపడును గాక అంటే ఆరిన నేల కనిపించింది. తరువాత ఆకాశంలో సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను సృజించాడు. తరువాత భూమి వాటి జాతుల ప్రకారము ఫలవృక్షములు ఇచ్చే చెట్లు, మరి విత్తనములు ఇచ్చే చెట్లు ఉత్పత్తి చేయను కాకంటే ఆ విధంగా ఉత్పత్తి చేయటం ప్రారంభమైంది. తర్వాత ఎగిరే పక్షులు, తర్వాత జంతువులు, తర్వాత జలచర్మములను దేవుడు ఒక్కొక్కటిగా సృజించుట ద్వారా ఒక క్రమంలోనికి తీసుకొచ్చాడు. ఒక క్రమంలోనికి తీసుకొచ్చిన తర్వాత మొదటి ఆదాము భూమి మీదకి తీసుకురాబడ్డాడు. అదే కార్యము ముగింపు కాలంలో కూడా జరగనై ఉన్నది. మొదటి ఆదాము తీసుకురాబడటానికి మునుపు ఈ భూమి ఏ విధంగా ఒక క్రమంలోనికి తీసుకురాబడిందో, కడపటి ఆదాము ఈ భూమి మీదకి రావటానికి మునుపు ఈ భూమి మరలా ఇంకో క్రమంలోనికి తీసుకురాబడుతుంది. ఎందుకంటే ఈ 6000 సంవత్సరాలుగా ఈ భూమి ఎవరి స్వాధీనంలో ఉన్నది? ఈ భూమి సాతానుడు స్వాధీనపరుచుకున్నాడు. సాతానుడు ఈ భూమిని కబ్జా చేసి ఉన్నాడు. అవ్వ ఆదాములు వారి పరిపాలనలో ఈ భూమి ఉండినప్పుడు విశ్వాసపు నాగరికత కలిగి ఉన్న భూమిగా ఉన్నది ఇది. ఎప్పుడైతే వారి పాపంలోనికి నడిపించబడ్డారో ఈ భూమిని సాతానుడు స్వాధీనపరుచుకున్నాడు. సాతానుడు 6000 సంవత్సరాలకి ఈ భూమిని వాడే ఏలతా ఉన్నాడు. ఈ భూమి మీద ఉండిన సమస్త రాజ్యాలు 195 దేశాలు సాతానుడి చేత పరిపాలన చేయబడతా ఉన్నాయి. ఈ భూమి యొక్క ప్రతి ప్రైమ్ మినిస్టర్, ప్రతి రాజు, ప్రతి ప్రధాని వాడి వశంలోనే ఉన్నారు. వాడి కోసమే పని చేస్తూ ఉన్నారు. ఈ రాజ్యములన్నీ వాడి వశంలోనే ఉన్నాయి. కనుకనే ఇక్కడ ఈ భూమి మీద పాపం విస్తరిస్తూ ఉన్నది. కనుకనే ఈ భూమి అంతా నాశనం వైపుగా అడుగులు వేస్తూ ఉన్నాయి. ఏ దేశంలో చూసినా కానీ యుద్ధాలే, ఏ దేశంలో చూసినా కానీ సమాధానం లేని పరిస్థితులే, ఏ దేశంలో చూసినా కానీ గందరగోళ పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే ఈ భూమిని పరిపాలన చేయుచున్నవాడు, ఈ రాజ్యాలను పరిపాలన చేయుచున్నవాడు సాతానుడై ఉన్నాడు. మానవ క్రమాలు దీని మీద, ఈ భూమి మీద స్థాపించబడ్డాయి. మానవ సిద్ధాంతాలు, మానవ కట్టడాలు, మానవ జ్ఞానము, మానవ రాజకీయాలు, మానవ మతాలు ఈ భూమి మీద ఉన్నాయి. రెండో ఆదాము, కడపటి ఆదాము ఈ భూమి మీదకి పాదము మోపాలి అంటే ఇది మొదటి ఆదాము పాదం మోపటానికి మునుపు ఏ విధంగా క్రమంలోనికి తీసుకురాబడిందో రెండో ఆదాము, కడపటి ఆదాము ఈ భూమి మీద పాదం మోపేటప్పుడు కూడా అదే విధంగా ఈ భూమి మరొక్కసారి తిరిగి జన్మించిన అనుభవం పొందుకొనై ఉన్నది. అంటే పరిశుద్ధ అగ్ని చేత కడగబడనై ఉన్నది. అప్పుడు దావీదు రాజ్యం నెలకొల్పబడుతుంది. అప్పుడు దావీదు సింహాసనం వేయబడుతుంది. అప్పుడు 12 ఆ యొక్క అపోస్తులు 12 గోత్రపు ఇశ్రాయేలులను వారు పరిపాలన చేస్తారని ఇక్కడ చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక గమనించండి, ఈ భూమిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, భూమి గురించి మాట్లాడినప్పుడు కానీ, లేదంటే ఏదైనా దేశం గురించి మాట్లాడినప్పుడు కానీ, లేదంటే సంఘం గురించి మాట్లాడినప్పుడు కానీ స్త్రీతో పోల్చబడతా ఉన్నది. భూమి స్త్రీతో పోల్చబడింది, దేశములు స్త్రీతో పోల్చబడ్డాయి, సంఘము స్త్రీతో పోల్చబడింది. ఎందుకు స్త్రీతో పోల్చబడుతుంది? పురుషుడితో పోల్చొచ్చుగా భూమిని కానీ, సంఘాన్ని కానీ, లేదంటే దేశాన్ని కానీ పురుషుడితో పోల్చొచ్చుగా. ఎందుకు స్త్రీతో పోల్చబడుచున్నది? ఇక్కడ ఒక కామన్ థింగ్ ఒకటి ఉంది. స్త్రీకి మరియు భూమికి, సంఘానికి మరియు దేశానికి ఒక కామన్ థింగ్ ఒకటి ఉంది. స్త్రీ ఏ విధంగా పురుషుని యొద్ద నుండి విత్తనాన్ని స్వీకరించగలదో ఈ భూమి కూడా విత్తనాన్ని స్వీకరించగలదు. సంఘము కూడా దేవుని యొద్ద నుండి వాక్యపు విత్తనాలు స్వీకరించగలదు. ఒక దేశము కూడా సువార్త అనే విత్తనాన్ని స్వీకరించగలదు. స్త్రీ ఏ విధంగా స్వీకరించగలదో పురుషుని యొక్క విత్తనం, ఇక్కడ భూమి కూడా అదే విధంగా స్వీకరించగలదు. దేశము కూడా అదే విధంగా స్వీకరించగలదు. సంఘము కూడా అదే విధంగా స్వీకరించగలదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమే. అందుకే భూమి గురించి మాట్లాడేటప్పుడు
స్త్రీలింగంతో మరి సంబోధించబడటం మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఒక దేశం గురించి మాట్లాడిన స్త్రీలింగంతో సంబోధించబడతా ఉన్నది. సంఘం గురించి మాట్లాడిన స్త్రీలింగంతో సంబోధించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఇక్కడ కొత్త భూమి గురించి, కొత్త ఆకాశం గురించి మాట్లాడినప్పుడు కూడా అదే విధంగా స్త్రీతోనే పోల్చబడుతుంది. ఇక్కడ కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని గమనించండి. కొత్త భూమి, కొత్త ఆకాశం ఏ విధంగా వస్తుంది? పూర్వపు స్థితికి పునరుద్ధరించబడుట ద్వారా. అది తిరిగి జన్మించినప్పుడు, భూమి తిరిగి జన్మించినప్పుడు ఏమవుతుంది? పూర్వపు స్థితికి పునరుద్ధరించబడుతుంది. పూర్వపు స్థితి అంటే మొదట ఏ స్థితిలో ఉన్నదో మనకు తెలియాలి. పూర్వపు స్థితి అని చెప్తే సరిపోదు. మొదట ఈ స్థితిలో ఉన్నది, ఇప్పుడు ఈ స్థితి నుండి ఈ స్థితిలోకి వస్తుంది అని మనకి తెలియాలి. కనుక ఆ మొదటి స్థితి ఎవరికి దేవుడు చూపించాడు అంటే మోషేకు చూపించాడు. భూమి మొదటిలో ఏ విధంగా ఉన్నదో మోషే చూశాడు. మోషే ఆత్మవశుడై ఎక్కడికి తీసుకువెళ్ళబడ్డాడు? గతంలోనికి తీసుకువెళ్ళబడ్డాడు. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు, ఆయన ఏ విధంగా ఆత్మవశుడై పరలోకానికి కొనుపోబడ్డాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు, ఆయన ఈ ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన చెరసాలలో బంధించబడ్డాడు. ఆయన ఆ యొక్క దీవిలో బంధించబడ్డాడు. కనుక ఆయన చెరసాలలో బంధించబడినప్పుడు, ఎందుకోసం చెరసాలలో బంధించబడ్డాడు? ఎందుకోసం దీవిలో బంధించబడ్డాడు? ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ అంటే యేసుక్రీస్తుని గురించి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. మత పెద్దలంతా మరి ఆయన మీద నేరం మోపి ఆయనకు శిక్ష పడేలాగా చేశారు. కనుక యోహానుకి ఎటువంటి శిక్ష పొందుకున్నాడంటే, మండే నూనెలో 3 రోజుల పాటు పడేశారు. అయితే షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలు ఏ విధంగా వారు అగ్నిగుండంలో త్రోయబడినప్పుడు ఏ విధంగా దేవుడే వారి మధ్యకు వచ్చి వారికి మరి ఆ అగ్ని యొక్క వాసనైనా తాకకుండా దేవుడు ఏ విధంగా వారికి కంచిగా ఉన్నాడో, దేవుడు ఏ విధంగా కాపుదలగా ఉన్నాడో, దేవుడే వారికి ఒక డాలుగా ఉన్నాడో, అదే విధంగా ఇక్కడ ప్రకటన గ్రంథం రాయిచున్న మరి ఈ యోహాను గారు కూడా మరి మండే నూనెలో పడద్రోయబడినప్పుడు ఎటువంటి హాని కలగకుండా దేవుడే కాపుదలనిచ్చున్నాడు. అదంతా చూసిన రోమీలు ఏం చేశారు? రోమీలు చూసి కంగారు పడిపోయారు. మత పెద్దలు చూసి కంగారు పడిపోయారు. ఈయన ఒక మాంత్రికుడై ఉన్నాడు, ఈయన ప్రజల మధ్యన ఉంటే మంచిది కాదని ఏం చేశాడు? పద్మాసు దీపం దగ్గరికి వెళ్ళి, పద్మాసు దీపంలో పద్మాసు దీపం అనేది ఒక చెరసాల, ఒక జైలు. మనకి ఎలాగా అండమాన్ జైలు ఉంది. అండమాన్ జైలు ఇదివరకు కరుడుగట్టిన నేరస్తులందరినీ అండమాన్ జైల్లో వేసేవాళ్ళు. ఎందుకంటే చుట్టూత సముద్రం ఉంటుంది. ఆ ఖైదీ ఎటు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే చుట్టూ సముద్రం ఉంటుంది. కొన్ని 100 మైళ్ళు ఈత కొట్టుకుంటా రావాలి ఒడ్డుకు రావాలంటే. మనిషి 100 మైళ్ళు ఈత కొట్టలేడు. 1 మైలు కొట్టగలడు, 2 మైళ్ళు కొట్టగలడు, 3 లేదంటే 10 మైళ్ళు ఈత కొట్టగలడు. తర్వాత అలిసిపోతాడు. తర్వాత చేతులు కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. కనుక ఆ సముద్రంలో చచ్చిపోవటమే. సముద్రంలో దూకాడంటే సముద్రంలో చచ్చిపోవటమే, ఇక వేరే అవకాశం ఉండదు. అండమాన్ జైలు ఏ విధంగా ఉన్నదో ఆ కాలంలో పద్మాసు దీపం కూడా అదే విధంగా ఉంది. సముద్రంలో దూకితే ఇక ఎటు పారిపోయే అవకాశం లేదు. అటువంటి కరుడుగట్టిన నేరస్తులను ఉంచే స్థలంలో ఇక్కడ యోహాను గారిని పడేశారు. అప్పుడు అక్కడ కూడా దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడు. ఆ పద్మాసు దీపంలో ఉంటుండగానే దాదాపుగా 2 సంవత్సరాల పాటు దేవుడు దర్శనాలు ఇచ్చి ఉన్నాడు. ఆత్మవశుడై యోహానుని పరలోకానికి కొనిపోయాడు. పరలోకంలో చూసిన సంగతులన్నీ రాయటం మొదలుపెట్టాడు. అలా రాసిన సంగతులే ఈ ప్రకటన గ్రంథం అయి ఉన్నది. 1 రోజు 2 రోజుల దర్శనాలు కాదు, 2 సంవత్సరాల పాటు ఈ దర్శనాలు పొందుకున్నాడు. యోహాను ఏ విధంగా పరలోకానికి కొనుపోబడి అక్కడ సంగతులు చూసి
ఆ సంగతులన్నీ ఏ విధంగా రాశాడో ఇక్కడ మోషే గారు కూడా ఆదికాండం రాసేటప్పుడు దేవుడు భూమి ఆకాశములను సృజించేటప్పుడు మోషే గారు ఉన్నారా? మోషే గారు జన్మించారంటే మోషే అప్పుడు జన్మించలా. కానీ ఎలా రాయగలిగాడు అంటే ఆత్మవశుడై మోషే కొనుపోబడ్డాడు, గతంలోనికి కొనుపోబడ్డాడు. గతంలోకి కొనుపోబడినప్పుడు చూస్తూ ఉన్నాడు దేవుడు చేసే కార్యాలు. దేవుడు భూమి ఆకాశములను సృజించడాన్ని చూస్తూ ఉండినాడు. హల్లెలూయా. కనుక మోషే అక్కడ చూస్తూ ఉన్నాడు. దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు, మొదటిలో భూమి ఆకాశములను సృజించినప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నాయో ఇక్కడ పరిశుద్ధ అగ్ని క్రొమ్మరించబడినప్పుడు ఆ పూర్వపు స్థితిలోనికి ఈ భూమి మార్చబడుతుంది. కొత్త ప్రత్యక్షత ఏం పొందుకోలే ఇక్కడ యోహాను గారు. కొత్త ప్రత్యక్షత ఏం పొందుకోలే. కొత్త భూమిని చూశాను, కొత్త ఆకాశాన్ని చూశానంటే పాత భూమి నాశనం చేయబడి పాత ఆకాశం నాశనం చేయబడటం చూడలే ఇక్కడ యోహాను. పూర్వపు స్థితికి పునరుద్ధరించబడుతుంది. పూర్వపు స్థితికి పునరుద్ధరించబడినప్పుడు అది కొత్త భూమి వలె, కొత్త ఆకాశం వలె కనపడతా ఉన్నది. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఈ క్రొత్త భూమి గురించి, క్రొత్త ఆకాశం గురించి మరింత తెలుసుకోవాలంటే మనం నేరుగా ఆదికాండం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆదికాండం సమస్త సంగతులకు ప్రారంభమై ఉన్నది. ఆదికాండం సమస్త సంగతులకు ప్రారంభమైంది. దేవుని సృష్టికి ప్రారంభం ఎక్కడ చూడగలం? దేవుడు మరి సృష్టి సృజించబడటం ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే ఆదికాండంలోనే ప్రారంభం అవుతుంది. పక్షులకు ప్రారంభం ఎక్కడుంది? ఆదికాండంలోనే ఉంది. జంతువులకు ప్రారంభం ఎక్కడుంది? ఆదికాండంలోనే ఉంది. మనుష్యులకు ప్రారంభం ఎక్కడున్నది? ఆదికాండంలోనే ఉన్నది. కనుక ఆదికాండం అనేది సమస్త సంగతులకు ప్రారంభమై ఉన్నది. అది విత్తనాల సముదాయమై ఉన్నది. కనుక దేవుడు మనకి ఏ ప్రత్యక్షత ఇచ్చినా, పరిశుద్ధాత్ముడు ఏ ప్రత్యక్షత ఇచ్చినా కానీ మనం దాన్ని వెనక్కి త్రోవుకుంటా వెళ్ళినప్పుడు అది ఆదికాండం దగ్గరే ప్రారంభం అవుతా ఉన్నది. ఏది చూసినా కానీ. ఎందుకంటే ఆదికాండంలోనే మనం సమస్త సంగతుల ప్రారంభం మనం చూడగలుగుతూ ఉన్నాము. ప్రత్యక్షతతో ఆరాధన మరియు తెలివితేటలతో ఆరాధన ప్రారంభం ఎక్కడ? ఆదికాండంలోనే మనం చూడగలము. నిజ ద్రాక్షవల్లి, అబద్ధ ద్రాక్షవల్లి ఎక్కడ ప్రారంభం చూడగలమంటే ఆదికాండంలోనే చూడగలము. నిజ సంఘము, అబద్ధ సంఘము ఎక్కడ ప్రారంభం చూడగలమంటే ఆదికాండంలోనే చూడగలము. మరి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యక మరి సాదృశ్యం ఎక్కడ చూడగలమంటే ఆదికాండంలోనే చూడగలము. దేవుని సంఘానికి ప్రారంభం ఎక్కడంటే ఆదికాండంలోనే చూడగలము. సమస్త సంగతులకు ఆదికాండమే ప్రారంభమై ఉన్నది. కనుక సమస్త సంగతులకు ఆదికాండమే ప్రారంభమైంది. కనుక ఈ క్రొత్త భూమి గురించి, క్రొత్త ఆకాశం గురించి మనం తెలుసుకోవాలంటే నేరుగా మనం ఆదికాండం దగ్గరికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అంటే అది క్రొత్తది. మరి కొత్త భూమిని తీసుకురాలే దేవుడు. పాత భూమిని నాశనం చేసేసి, పాత ఆకాశాన్ని నాశనం చేసేసి మరి క్రొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని దేవుడు పెట్టడం లేదు. కొత్తదిగా చేయబడటం, కొత్తదిగా అసలు వాడని స్థితికి ఈ భూమి తీసుకురాబడటం అనేది ఇక్కడ మనం గమనించవలసిన వారమై ఉన్నాము. కనుక ఇక్కడ యోహాను ఆ భూమిని చూసినప్పుడు, ఆ ఆకాశాన్ని చూసినప్పుడు అది కొత్తదిగా కనిపిస్తూ ఉన్నది. వాడబడని స్థితిలో ఉండినట్లు యోహాను చూడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఆ కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని చూసినప్పుడు అక్కడ వ్యత్యాసమైన కార్యం ఏం కనిపిస్తూ ఉన్నదంటే అక్కడ ఆ భూమి మీద అసలు సముద్రమే లేదంట. ఆ భూమి అసలు సముద్రమే లేనట్లు మనం చూడగలుగుతూ ఉండినాము.
కనుక ఈ కొత్త భూమి గురించి, ఈ క్రొత్త ఆకాశము గురించి కేవలం యోహాను గారికి మాత్రమే ప్రత్యక్షత ఇవ్వబడిందా అంటే అదేం లేదు. చాలా చోట్ల ఈ కొత్త భూమి గురించి, కొత్త ఆకాశం గురించి ప్రస్తావించబడింది. ఉదాహరణకి మనం యెషయా గ్రంథంకి వెళ్దాం. యెషయా గ్రంథానికి వెళ్దాం. 65వ అధ్యాయంలో ప్రస్తావించబడింది కొత్త భూమి గురించి, కొత్త ఆకాశం గురించి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచుచున్నాను, సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఇదిగో నేను క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకం రావు. మునుపటి స్థితి, మరి భూమి మీద మునుపటి స్థితి ఏ విధంగా ఉన్నదో, మునుపటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అవేమి జ్ఞాపకానికి రావు. కొత్త భూమినిగా నేను చేసినప్పుడు, క్రొత్త ఆకాశముగా చేసినప్పుడు ఆ కొత్త పరిస్థితులను బట్టి మనం ఆనందించే వారముగా ఉంటాం. కానీ పాత పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకునే అవకాశము ఉండదు. అదే విషయాన్ని ఇక్కడ యెషయా చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. అంతేకాకుండా 66వ అధ్యాయంలో కూడా 66:22 వచనం, 66వ అధ్యాయము 22వ వచనం. నేను సృజించబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. నేను సృజించుబోవు కొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కావు అని చెప్తా ఉన్నాడు. మొదటి 65వ అధ్యాయంలోనేమో కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని నేను సృజిస్తా ఉన్నాను, పాతవి ఇక జ్ఞాపకం రావు అని చెప్తా ఉన్నాడు. కొత్త భూమి, కొత్త ఆకాశము ఇక్కడ 66వ అధ్యాయంకి వచ్చేపాటికి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము లయము కావు అని చెప్తా ఉన్నాడు. పాత నిబంధన భక్తులకు మాత్రమే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం గురించి ప్రత్యక్షత ఇచ్చాడా అంటే కొత్త నిబంధనకు వచ్చేపాటికి మరి యోహానుకి ఇచ్చినట్లు పేతురు గారికి కూడా ప్రత్యక్షతనివ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. 2 పేతురు 3:13లో పేతురు 3:13 అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. క్రొత్త ఆకాశం కొరకు, క్రొత్త భూమి కొరకు మనం కనిపెట్టుచున్నాము. వాటి యందు కేవలం నీతి మాత్రమే నివసించును అని ఇక్కడ చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ పేతురు గారు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అని చెప్పుచున్నప్పుడు చిన్నపిల్లలను కంట్రోల్ చేయండి, పక్కన వారికి డిస్టర్బెన్స్ లేకుండా కంట్రోల్ చేయండి. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అని చెప్పినప్పుడు ఇక్కడ దేవుడు కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని సృజించడం లేదు, కానీ ఈ భూమి తిరిగి జన్మించిన అనుభవం పొందుకొనై ఉన్నది. అప్పుడు దీని మీద పరిస్థితులన్నీ మార్చబడనై ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ భూమి యొక్క ఉద్దేశము మార్చబడదు, కానీ ఈ భూమి యొక్క నియమము మార్చబడదు, కానీ ఈ భూమి దేనికోసం సృజించబడిందో దానికోసమే పనిచేయును. కాకపోతే దాని మీద ఉండిన పరిస్థితులు మాత్రము, దాని మీద ఉండిన నాగరికత మాత్రము మార్చబడును అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఇదిగో నేను క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని చూస్తూ ఉన్నాను, పాత భూమి, పాత ఆకాశము గతించిపోవును అని చెప్పబడింది. గతించిపోవును అంటే తీసివేయబడటం కాదు, కానీ ఒక స్థితిలో నుండి ఇంకో స్థితిలోనికి వెళ్తా ఉన్నది. ఉదాహరణకి ఒక మనుష్యుడు మరణించాడు అనుకోండి, విశ్వాసి మరణించాడు అనుకోండి, ఈ లోకయాత్ర ముగించాడు అనుకోండి, తన ఆత్మ ఏమైపోతుంది? ఆత్మ కూడా మరణిస్తుందా? తన అంతరంగం ఏమైపోతుంది? తన అంతరంగం కూడా మరణిస్తుందా అంటే మరణించదు.
ఈ భౌతికమైన పరిమాణంలో నుండి ఆత్మీయమైన పరిమాణంలోనికి వెళ్తాము. 1, 2, 3 మనం నివసించే పరిమాణాలు. మొదటి 3 పరిమాణాలకు సంబంధించిన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఒక విశ్వాసి 6వ పరిమాణంలోనికి వెళ్తాడు. మరణించడు, వేరే దశలోనికి వెళ్తాడు, వేరే స్థితిలోనికి వెళ్తాడు. మరణించడం అంటే వేరే స్థితిలోనికి వెళ్తాడు. అవిశ్వాస అయితే 5వ పరిమాణంలోనికి వెళ్తాడు, విశ్వాస అయితే 6వ పరిమాణంలోనికి వెళ్తాడు. ఆ ఆత్మకు చావు లేదు, ఆత్మ నశించదు. అవిశ్వాస అయితే కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాలు ఆ అగ్నిగుండంలో కాల్చబడి శూన్యంలో కలిసిపోతాడు. కానీ విశ్వాసి దగ్గరికి వచ్చేపాటికి దేవుని యొద్ద నుండి నిత్య జీవం పొందుకుంటాడు. కాబట్టి ఈ పరిమాణంలో నుండి ఇంకో పరిమాణానికి వెళ్ళనై ఉన్నాడు. అదేవిధంగా ఈ పాత భూమి, పాత ఆకాశం గతించిపోవటం అంటే ఈ దశలో నుండి ఇంకో దశలోనికి ప్రవేశించింది. కనుక ఇక్కడ మనం ఆదికాండం దగ్గరికి వెళ్తాం. ఆదికాండం దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటి వచనం ఏ దశలోకి వెళ్తుందండి? ఈ దశలో నుండి ఏ దశలోనికి వెళ్తుందంటే మనకి ఒక ఆన్సర్ కావాలి. ఏ దశలోనికి వెళ్తుంది? ఈ స్థితి నుండి వేరే స్థితిలోకి వెళ్తా ఉన్నది. ఆ వేరే స్థితి ఏంటి? మొదటి ఉండిన స్థితి అయి ఉన్నది. మనం ఆదికాండం 1వ వచనం మనం గమనించినట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడింది. మొదటి వచనం, మొదటి అధ్యాయంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ మోషే గారు చాలా స్పష్టంగా ఒక విషయం అయితే క్లియర్ చేశాడు. డినామినేషన్ సంస్థల దగ్గరికి వెళ్ళినప్పుడు, శాఖల దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి అనేది ఒక వ్యక్తి, కుమారుడు అనే ఆయన వేరే వ్యక్తి, పరిశుద్ధాత్మ వేరే వ్యక్తి. మేము ముగ్గురు దేవుళ్ళని కలిగి ఉన్నాం. 3 వేరు వ్యక్తులు. తండ్రి అనేవాడు వేరే వ్యక్తి, కుమారుడు అనేవాడు వేరే వ్యక్తి, పరిశుద్ధాత్మ అనేవాడు వేరే వ్యక్తి అని డినామినేషన్ వాళ్ళు చెప్తూ ఉంటారు, శాఖల వారు చెప్తూ ఉంటారు, సంస్థల వారు చెప్తూ ఉంటారు. ఇక్కడ మోషే అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ఆది యందు దేవుడు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆది యందు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. దేవుళ్ళు భూమి ఆకాశాలను సృజించారని చెప్పటం లేదు. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. హల్లెలూయా. మనం అదే పునాది మీద మనం కట్టబడతా ఉన్నాము. అపోస్తులు వేసింది కూడా ఇదే పునాది. మనం ఒకటే దేవుణ్ణి కలిగి ఉన్నాము, ఒకటే విశ్వాసాన్ని కలిగి ఉన్నాము, ఒకటే బాప్తిసాన్ని కలిగి ఉన్నాము. అదే అపోస్తులు వేసిన పునాది అయి ఉన్నది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడింది. ఒకటే దేవుడు, ఒకటే విశ్వాసం, ఒకటే బాప్తిసం. ఇక్కడ మోషే కూడా అదే చెప్తున్నాడు. ఒకటే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇప్పుడు దేవుడు 1వ వచనంలో భూమి ఆకాశాలు సృజించాడు. ఆయన సృజించినప్పుడు అది పరిపూర్ణమైనదిగా ఉంటుందండి. దాంట్లో ఇక పేర్లు పెట్టడానికి ఏదీ లేదు. మానవుడు చేస్తే ఏదైనా వస్తువు మానవుడు తయారు చేశాడు అనుకోండి, దాన్ని క్రమేపీ మెరుగుపరుచుకుంటా వస్తాడు. మొదట్లో మానవుడు ఏం చేశాడు? సైకిల్ని తయారు చేశాడు. మొదట ఒక చక్రాన్ని తయారు చేశాడు. ఆ చక్రాన్ని ఆధారం చేసుకొని చక్రాల బండిని తయారు చేశాడు, ఎడ్ల బండిని తయారు చేశాడు. ఎడ్ల బండి దగ్గర నుంచి మెల్లిగా సైకిల్ దగ్గరికి వచ్చాడు, దాన్ని మెరుగుపరుచుకున్నాడు. సైకిల్ దగ్గర నుంచి దానికి మోటార్ బిగించి ఒక లోనా లాంటి దాన్ని తయారు చేశాడు. అది ఒక 20 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళగలదు. దాన్ని మరింత మెరుగుపరుచుకొని 50 స్పీడ్కి వెళ్ళే బైక్ను తయారు చేశాడు. మరింత మెరుగుపరుచుకొని 100 స్పీడ్లో వెళ్ళగలిగే బైక్ను తయారు చేశాడు. మరింత మెరుగుపరుచుకొని 120 స్పీడ్, మరింత మెరుగుపరుచుకొని 150 స్పీడ్, 200 స్పీడ్. ఇప్పుడు F1 రేసుల్లో వెళ్ళే బైక్ రేసులు ఉంటాయి కదండి, అవి ఒక్కో బైకు 40 లక్షలు 45 లక్షలు ఉంటుంది. ఆ బైకు 300 స్పీడ్ వెళ్ళగలదు. ఆ విధంగా మెరుగుపరుచుకున్నాడు. ప్రారంభంలోనే అటువంటి బైకులు తయారు చేయలేదు. క్రమేపీ మానవుడు
ఆ వస్తువును మెరుగుపరుచుకుంటాడు. అది బైక్ అయినా అవనివ్వండి, విమానాల అయినా అవనివ్వండి, లేదంటే కార్లైనా అవనివ్వండి, ఏ ఎలక్ట్రానిక్ పరికరాలైనా అవనివ్వండి, క్రమేపీ మెరుగుపరుచుకుంటాడు మానవుడు. కానీ మన దేవుడు సర్వజ్ఞానము కలిగిన వాడు. కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఆయన మొదటి చేసిన కార్యమే పరిపూర్ణంగా ఉంటుంది. కనుక మొదటి అధ్యాయము మొదటి వచనంలో దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అంటే అది పరిపూర్ణమైనవిగా ఉన్నాయి. కానీ రెండో అధ్యాయం దగ్గరకు వచ్చేపాటికి ఆ భూమి నిరాకారముగా ఉన్నది, ఆ భూమి శూన్యముగా ఉన్నది. మొదటి వచనానికి రెండో వచనానికి మధ్యలో ఏదో జరిగింది. మధ్యలో ఏదో జరగటం వలన భూమి నిరాకారముగా మారిపోయింది, భూమి శూన్యముగా మారిపోయింది. నిరాకారంగా మారిపోయింది, శూన్యముగా మారిపోయింది. ఏదో జరిగింది అక్కడ. ఏదో జరగటం వల్ల భూమి అక్కడ నాశనము చేయబడింది. అయితే నాశనం చేయబడిన భూమిని దేవుడు మరలా ఒక క్రమంలోనికి తీసుకువస్తా ఉన్నాడు. ఒక క్రమంలోనికి తీసుకువస్తా ఉన్నాడు. ఒక క్రమంలోనికి తీసుకురావటం మనం చూడగలుగుతూ ఉండేను. ఆ క్రమంలోనికి తీసుకువచ్చినప్పుడు కాలం అనేది లెక్కించబడటం ప్రారంభమైంది. కాలం అనేది లెక్కించబడటం ప్రారంభమైంది. దేవుడు నిరాకారముగా ఉండిన భూమిని ఒక ఆకారంలోనికి తీసుకురావటానికి దేవుడు తీసుకున్న సమయం ఎంతండి? దేవుడు తన సొంత సమయాన్ని తీసుకున్నాడు. నిరాకారముగా ఉంది భూమి. రెండో వచనం దగ్గరికి వచ్చేపాటికి నిరాకారముగా ఉంది భూమి, శూన్యముగా ఉంది. అటువంటి ఆకారం లేని భూమిని, అటువంటి క్రమం లేని భూమిని దేవుడు తీసుకొని వెలుగు కలుగునుగాక అన్నాడు. మొదటి దినమున వెలుగు కలుగునుగాక అన్నాడు. ఆ వెలుగు కలిగింది. దేవుని దృష్టిలో ఒక్క దినము మనకు అది 1000 సంవత్సరాలు అయింది. కనుక మొదటి దినము నుండి 6వ దినం వరకు వెలుగు దగ్గర నుండి అవ్వాదాములు సృజించబడుట వరకు మనం తీసుకుంటే దేవుడు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు? ఒక ఆకారంలోనికి తీసుకురావటానికి 6000 సంవత్సరాలు తీసుకున్నాడు. ఈ భూమి యొక్క వయస్సు ఎంత అంటే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యి ఏం చెప్తారంటే 6000 సంవత్సరాలండి అని అంటారు. భూమి యొక్క వయసు 6000 సంవత్సరాలు కాదు. మానవుడు సృజించబడి 6000 సంవత్సరాలు అయింది. అవ్వాదాములు భూమి మీద సృజించబడిన తర్వాత వాళ్ళకి వాక్యము ఉంది, ఇవ్వబడింది. ఆ వాక్యములో నిలిచినంత కాలము వారికి వయస్సు అనేది లేదు. వారి సంవత్సరాలు అనేవి లెక్కించబడాల. వారి ఎన్ని సంవత్సరాలు జీవించిన ఆ వాక్యపు చట్టంలో వారికి ఒక్క తల వెంట్రుక కూడా నెరవలేదు, ఒక తల వెంట్రుక కూడా రాలిపోలేదు. ఎప్పుడు వారికి వయస్సు లెక్కించబడింది, వారి సంవత్సరాలు, వారి దినములు ఎప్పుడు లెక్కించబడ్డాయి అంటే ఎప్పుడైతే వారు పాపం చేశారో, పాపం చేయంగానే వారి మీద మరణ శాసనం వచ్చేసింది. మరణ శాసనం ఏంటి? మీరు ఏ దినమునైతే బుద్ధి జ్ఞానములు ఇచ్చు చెట్టు నుండి మీరు తింటారో నిశ్చయముగా అదే దినమున మీరు మరణిస్తారు. అదే దినమునంటే ఏంటి? దేవుని యొక్క దృష్టిలో ఒక్క దినము 1000 సంవత్సరాలు అయ్యున్నది. కనుక ఆదాము ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఆ 1000 సంవత్సరాల మార్కును టచ్ చేయలేదు. 1000 సంవత్సరాల వయసును టచ్ చేయలేదు. 900 చిల్లర దగ్గరే చనిపోయాడు. ఎక్కువ కాలం బ్రతికిన మెతుషెల 960 చిల్లర దగ్గరే చచ్చిపోయాడు. ఎందుకంటే ఎప్పుడైతే బుద్ధి జ్ఞానములు ఇచ్చు చెట్టు నుండి తింటారో నిశ్చయమున అదే దినమున చచ్చిపోతారు. అంటే 1000 సంవత్సరాల లోపే వారు చచ్చిపోయారు. ఆదాము యొక్క వంశావళిని చూస్తే ఆ యొక్క 1000 సంవత్సరాల లోపే చచ్చిపోయారు. ఎప్పుడైతే పాపం చేశాడో అక్కడ వారి సంవత్సరాలు లెక్కించబడటం ప్రారంభమైంది. కనుక మానవుడు పాపం చేసిన దగ్గర నుండి మానవాళి యొక్క సంవత్సరాలు లెక్కించబడ్డాయి. మానవుడు ఈ భూమి మీద జీవించిన కాలం ఎంత అంటే 6000 సంవత్సరాల నుంచి ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాడు. 6000 సంవత్సరాలు అనేది మానవుడు ఈ భూమి మీద జీవించిన కాలం అయి ఉన్నది. మొదటి 2000 సంవత్సరాలకి నోవాహు జలప్రళయం వచ్చింది. తర్వాత 2000 సంవత్సరాలకి యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చాడు. ఆయన రక్తాన్ని కార్చుట ద్వారా, తన రక్తం ద్వారా ప్రక్షాళన చేశాడు ఈ భూమిని.
తర్వాత ఇప్పుడు 2000 సంవత్సరాలు పూర్తవస్తా ఉన్నది. అగ్నితో కృమ్మరించబడటానికి, అగ్నితో ప్రక్షాళన చేయబడటానికి ఈ భూమి సిద్ధపరచబడి ఉన్నది. అలా మానవుడు 6000 సంవత్సరాలుగా ఈ భూమి మీద నివాసం చేస్తూ ఉన్నాడు. దేవుడు 6000 సంవత్సరాలు ఈ సృష్టిని ఒక క్రమంలోనికి తీసుకురావటానికి సమయం తీసుకున్నాడు. అయితే దానికంటే ముందు మొదటి వచనానికి రెండో వచనానికి ఎంత గ్యాప్ ఉందో మనకు తెలియదు. మొదటి వచనంలో భూమి ఆకాశాలను సృజించాడు. రెండో వచనంకి వచ్చేపాటికి ఎప్పుడు ఆయన క్రమంలోనికి తీసుకురావటం ప్రారంభించాడో ఎవరికి తెలియదు. ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు. కాలము ఎప్పుడు ప్రారంభమైంది? దేవుడు సృష్టిని సృజించటం ప్రారంభించినప్పుడు, భూమి ఆకాశములను సృజించటం ప్రారంభించినప్పుడు కాలం ప్రారంభమైంది. కాలం ప్రారంభం కావటానికి మునుపు ఏముందండి అంటే ఈ సృష్టి అనేదే లేదు. దేవుడు శూన్యంలో ఉన్నాడు. దేవుడు ఆయన స్వయంభవుడిగా ఉన్నాడు. స్వయం ఉనికి కలిగిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఆయన హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఇదిగో నా దేవుని హృదయంలో వధించబడిన గొర్రెపిల్ల ఉంది ఆయన ఆలోచనలో. ఆ గొర్రెపిల్ల రక్తం కార్చుట ద్వారా అనేక మంది రక్షించబడటాన్ని దేవుడు చూశాడు. రక్షించబడే ప్రతి వ్యక్తిని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈ భూమి మీద పుట్టే ప్రతి వ్యక్తిని దేవుడు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. వారి జీవితాలను డిజైన్ చేసిన వాడు దేవుడే అయి ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా భూమిని ఏ విధంగా డిజైన్ చేయాలి, సూర్యుడిని ఏ విధంగా డిజైన్ చేయాలి, చంద్రుడిని ఏ విధంగా డిజైన్ చేయాలి, నక్షత్రాలను ఏ విధంగా డిజైన్ చేయాలి, ఇవన్నీ ఆయన ఆలోచనలో ఉన్నాయి. ఒక గొప్ప సైన్స్ పుస్తకమే ఉంది ఆయనలో. ఒక గొప్ప జ్ఞానం ఉన్నది. అందుకే కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు 90వ కీర్తనలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. 90వ కీర్తన 1వ వచనం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. చాలండి. తరతరముల నుండి మాకు నివాస స్థలముగా నీవే ఉన్నావు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. భూమి సృజించటానికి మునుపు, పర్వతాలు సృజించటానికి మునుపు యుగ యుగములు నీవే దేవుడవుగా ఉన్నావు. నీవు దేవుడిగా ఉండినప్పుడు మేము మీ ఆలోచనలమై ఉన్నాము, మేము మీ తలంపులమై ఉన్నాము, నీవు మా నివాస స్థలముగా ఉన్నావు ప్రభు అని కీర్తనాకారుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 102వ కీర్తన 25వ వచనంలో, 102వ కీర్తన 25వ వచనంలో, ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. హల్లెలూయా. ఆది యందు నీవు భూమికి పునాది వేసిన వాడవు నీవే, ఆకాశములు నీ చేతి పనులే. ఆకాశంలో చూస్తే విస్తారమైన నక్షత్రాలు ఉన్నాయండి. మానవుడు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మానవుడు టెక్నాలజీతో లెక్కించలేడు. ఎన్ని ఉన్నాయో లక్షల నక్షత్రాలు ఉన్నాయి. లక్షల నక్షత్రాలు ఉన్నాయి. మానవుడు లెక్కించలేడు. కానీ దేవుడు లెక్కించువాడై ఉన్నాడు. దేవుడు ప్రతి నక్షత్రానికి పేరు పెట్టాడు. ఆ పేరుతో పిలుచువాడని కీర్తనాకారుడు ఎక్కడ చెప్తున్నాడంటే 147వ కీర్తన 4వ వచనంలో చెప్తా ఉన్నాడు. 147వ కీర్తన 4వ వచనంలో, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఇక్కడ తెలుగులో అయితే నక్షత్రముల సంఖ్యను నియమించున్నాడు, వాటికి పేర్లు పెట్టి ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఇంగ్లీష్లో మాత్రము పేర్లు పెట్టడమే కాదు, హీ కాల్ దెమ్ ఆల్ దేర్ బై నేమ్. ఆ పేర్లతో వాటిని పిలుస్తున్నాడంట. పేర్లు పెట్టాడు. ఆ పేర్లతో ప్రతి నక్షత్రాన్ని పేర్లతో పిలుస్తూ ఉన్నాడు. మానవుడు అసలు లెక్కించడమే సాధ్యం కావటం లేదు. ఎన్ని లక్షలు ఉన్నాయో లెక్కించడమే సాధ్యం కావటం లేదు. దేవుడు లెక్కిస్తున్నాడు, పేర్లు పెట్టాడు, ఆ పేర్లతో పిలుస్తున్నాడు. కనుక ఇక్కడ ప్రవక్త గారు ద స్పోకెన్ వర్డ్ ఈస్ ద ఒరిజినల్ సీడ్ అనే వర్తమానంలో, పలుకబడిన మాటే మూల విత్తనం అనే వర్తమానం 1962 3వ నెల 18వ తారీఖున ప్రవక్త గారు ఆ వర్తమానంలో ఈ సంగతులు చెప్తా ఉన్నాడు. మై డాటర్ బ్యాక్ దేర్
Repka was saying, Daddy, in school we proved that there are millions and millions of years. This world is old. Then isn't that contradictory to the Bible? No, sir. I said it isn't. ఇక్కడ ప్రవక్త గారు తన కుమార్తెతో మాట్లాడుతూ ఉన్నాడు. తన కుమార్తె స్కూల్ నుంచి వచ్చిందంట. డాడీ ఈరోజు స్కూల్లో ఈ ప్రపంచం, ఈ భూమి కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఇది సృజించబడింది అని మా స్కూల్లో ప్రూవ్ చేశారు. అది వాక్యానికి ఏమైనా విరుద్ధమా ఆ మాట అంటే ఏమాత్రం కాదు. వాక్యానికి ఏమాత్రం కాదు. నిజమే, ఈ భూమి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సృజించబడింది. ఎందుకంటే మొదటి అధ్యాయంలో దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. అది రెండో అధ్యాయంకి వచ్చేపాటికి నిరాకారముగా మారింది, శూన్యముగా మారింది. మొదటి అధ్యాయానికి రెండో అధ్యాయానికి మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. దేవుడు పరిపూర్ణంగా చేసిన భూమిని, పరిపూర్ణంగా చేసిన ఈ యొక్క ఆకాశాన్ని ఎవరో ఏదో కారణాన్ని బట్టి నాశనం చేయబడింది. ఏం జరిగి ఉంటుంది అని ఆలోచన చేసినప్పుడు మనకి గుర్తొచ్చేది లూసిఫర్, కెరూబు, సాతానుడై ఉన్నాడు. వాడు ఏం చేశాడు? వాడు కెరూబుగా సృజించబడ్డాడు. లూసిఫర్ ఒక కెరూబు అయి ఉన్నాడు. దేవుని చుట్టూ ఉండేవాడు. దేవుని క్వైర్లో సాంగ్ లీడర్ అయి ఉన్నాడు. దేవుని ఆరాధించేవాడుగా ఉన్నాడు. ఎంతో అందమైన వాడై ఉన్నాడు. జ్ఞానము కలిగిన వాడై ఉన్నాడు. దేవునిని ఆరాధించేవాడు నేను కూడా దేవుని వలె ఆరాధించబడితే బాగుండు అని అనుకున్నాడు. నేను కూడా దేవునితో సమానంగా కూర్చుంటే బాగుండు అని అనుకున్నాడు. ఎప్పుడైతే అనుకున్నాడో అక్కడ పరలోకంలో గొప్ప యుద్ధం సంభవించింది. ఒకవైపేమో మిఖాయేలు, గాబ్రియేలు నిలబడ్డారు. ఇంకోవైపేమో లూసిఫర్ నిలబడ్డాడు. లూసిఫర్ వెనకాల వాడు మోసగించిన 3వ వంతు దూతలు నిలబడ్డారు. అక్కడ గొప్ప యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో లూసిఫర్ ఓడిపోయాడు. వాడు పరలోకంలో వాడు ఉండటానికి స్థానం లేకుండా పోయింది. వాడు ఎక్కడికి త్రోయబడ్డాడంటే పరలోకం నుండి నేరుగా ఈ భూమి మీదకి త్రోయబడ్డాడు. అప్పటికే దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. మానవుడు సృజించబడలా, భూమి ఆకాశాలను సృజించాడు దేవుడు. ఆ భూమి మీద అప్పటికే పక్షులున్నాయి, అప్పటికే జంతువులున్నాయి. ఆ భూమి అప్పటికే విత్తనములు ఇచ్చే చెట్లు కానీ, మరి ఫలములు ఇచ్చే చెట్లు కానీ, పువ్వులు పూసే చెట్లు కానీ ఫలించాయి. సాతానుడు భూమి మీద పడద్రోయబడటానికి, ఇది నేను మొదటి వచనం గురించే మాట్లాడుతున్నానండి. మొదటి వచనంలో ఇవన్నీ జరుగుంటుంటాయి. అప్పటికే భూమి మీద పక్షులు ఉన్నాయి, భూమి మీద జంతువులు ఉన్నాయి, భూమి రకరకాల చెట్లు, రకరకాల మొలకలను ఉత్పత్తి చేసింది. అయితే సాతానుడు ఏం చేసి ఉంటాడు? వాడంతా దేవుని సృష్టిని వక్రీకరించడమే వాడి యొక్క కార్యము. దేవుని యొక్క సృష్టిని సంకరము చేయటమే వాడు చేసే పని అయి ఉన్నది. ఇక్కడ అవ్వను అపవిత్రపరిచినట్లు దేవుని యొక్క సృష్టిని అక్కడ ఏమన్నా అపవిత్రపరిచాడా? పూర్వపు ప్రపంచాన్ని అపవిత్రపరిచాడా? పక్షులను సంకరం చేశాడా? జంతువులను సంకరం చేశాడా? ఏదో కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? నోవహు దినములలో జలప్రళయాన్ని సంభవించినట్లు ఏదో కారణాన్ని బట్టి దేవుడు ఆ మొదటి ప్రపంచాన్ని, భూమి మీద దేవుడు తన యొక్క తీర్పును క్రొమ్మరించినట్లు మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ఆ తీర్పు క్రొమ్మరించబడటాన్ని బట్టి 2వ వచనం దగ్గరికి వచ్చేపాటికి అది శూన్యముగా మారింది, నిరాకారముగా మారింది. ఎలా చెప్పగలుగుతారండి? మరి మొదటి భూమి మీద, మొదటి ఆకాశము మరి పక్షులు ఉన్నాయని, మొదటి భూమి మీద పక్షులు ఉన్నాయని, మొదటి భూమి మీద జంతువులు ఉన్నాయని ఎలా చెప్పగలుగుతారండి అని మీరు అనొచ్చు. ఈనాడు శాస్త్రవేత్తలు, పురావస్తు శాఖ వారు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జీవించిన జంతువుల యొక్క శిథిలాలు బయటకు తీస్తూ ఉన్నారు. శిథిలాలు బయటకు తీస్తూ ఉన్నప్పుడు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని ప్రశ్న వేయబడతా ఉన్నది. నోహు దినముల్లో నాశనం చేయబడ్డాయి అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే నోహు దినములంటే 1000 సంవత్సరాల క్రితం నాశనం చేయబడ్డాయి. కానీ వీరు తీసే శిథిలాలు లక్షల సంవత్సరాల క్రితం ఉండిన శిథిలాలంట.
ఆ శిథిలాలు లక్షల సంవత్సరాలు, డైనోసార్ల యొక్క అస్థిపంజరాలు తీస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడున్నాయంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద డైనోసార్లు నివాసం చేశాయి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రాళ్లను బయటికి తీస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ ప్రవక్త తన కుమార్తె వచ్చి ఈ భూమి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సృజించబడింది అని సైన్స్ చెప్తుంది డాడీ అంటే అది నిజమే అన్నాడు. ప్రవక్త చెప్తున్న మాటలు ఇప్పుడు నేను ఆ పాత ప్రపంచం, పాత భూమి మీద పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఇవన్నీ నా మాటలు కాదండి, ప్రవక్త చెప్తున్న మాటలే మీకు చెప్తా ఉన్నాను. కనుక ఆ శిథిలాలన్నీ ఈ భూమిలోనే దాచబడ్డాయి. దేవుడే ఈ భూమి మీద, మొదటి భూమి మీద, మొదటి ఆకాశం మీద తీర్పును క్రొమ్మరించాడు. అనేక వర్తమానాల్లో చెప్పాడు ఈ భూమి యొక్క అడుగు భాగంలో పాత ప్రపంచం యొక్క శిథిలాలు దాగి ఉన్నాయని ప్రవక్త అనేక వర్తమానాల్లో చెప్పాడు. మొదటి తీర్పుకు సంబంధించిన ఛాయలు ఈ భూమి మీద ఉన్నాయి. మొదటి తీర్పుకు సంబంధించిన ఆ యొక్క గాయపు మరకలు ఈ భూమి మీద ఉన్నాయి. మనకు ఒక చేతి మీద కానీ కాలు మీద, మన శరీరం మీద ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ మానిపోద్ది కానీ మచ్చ ఉండిపోద్ది కొన్నిసార్లు. ఏంటంటే అక్కడ దెబ్బ తగిలిన అది మచ్చ అయి ఉన్నది. ఆ మచ్చ మన శరీరం మీద ఏ విధంగా ఉన్నదో దేవుడు మొదటి ప్రపంచానికి మరి ఇచ్చిన తీర్పు యొక్క మచ్చలు ఇంకా ఈ భూమి మీద ఉన్నాయి. ఏంటి ఆ మచ్చలు అంటే శిథిలాలు అయి ఉన్నాయి. పురావస్తు శాఖ వారు బయటికి తీస్తున్న శిథిలాలు అయి ఉన్నాయి. అయితే మొదటి ఆదాము ఈ భూమి మీదకి రావటానికి మునుపు దేవుడు ఏ విధంగా గందరగోళ పరిస్థితుల్లో తీసుకురాలేదు, మరలా దాన్ని ఒక క్రమంలోనికి తీసుకొచ్చాడు, దాన్ని ఒక రూపంలోనికి తీసుకొచ్చాడు మొదటి ఆదాము ఈ భూమి మీదకి రావటానికి మునుపు. కానీ ఈ భూమి మీద మొదటి తీర్పుకు సంబంధించిన ఛాయలు మాత్రం అలాగే ఉన్నాయి. మనల్ని తీసుకోండి, మనం పాపం చేయటం వలన మనలో రోగాలు వచ్చాయి, పాపం చేయటం వల్ల మనలో వ్యాధులు వచ్చాయి, పాపం చేయటం వల్ల మనలో వృద్ధాప్యం వచ్చింది, పాపం చేయటం వల్ల మనలో మరణం వచ్చింది. మనం పరిపూర్ణులుగానే చేయబడ్డాం. ఈ రోగాలతో బాధపడటానికి దేవుడు ఆదాముని సృజించలా, ఈ వ్యాధులతో బాధపడటానికి ఆదామును సృజించలా, ఈ వృద్ధాప్యంతో బాధపడటానికి ఆదాము సృజించబడలా, ఈ మరణాలతో బాధపడటానికి ఆదాము సృజించబడలా, హాస్పిటల్ చుట్టూ తిరగటానికి మనల్ని దేవుడు సృజించలా. ఎందుకు వచ్చాయి అంటే పాపం చేయటం వల్ల వచ్చింది. అయితే ఆ మరణం నుండి తప్పించుకోవటానికి దేవుడు ఏం చేశాడు? రక్షణ మార్గాన్ని తెరిచాడు. పరిశుద్ధాత్మను మనకి సంచకరువుగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న మనము రోగాల నుండి విడుదల పొందుకున్నామంటే రోగాల నుండి విడుదల పొందుకోలే, ఇంకా ఆ పాపపు ఛాయ మనలోనే ఉన్నది. ఆ పాపపు ఆ గాయపు చార మనలో ఉంది ఇంకా. ఎందుకంటే రోగాలు మనలో పనిచేస్తున్నాయి. పరిశుద్ధాత్మతో నీవు నింపబడినా కానీ నీకు రోగాలు వస్తాయి, పరిశుద్ధాత్మతో నింపబడినా కానీ నీకు వ్యాధులు వస్తాయి, పరిశుద్ధాత్మతో నింపబడినా కానీ నువ్వు వృద్ధుడు అవుతావు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కూడా మరణిస్తారు. ఈ మరణపు ఛాయ, ఈ పాపపు ఛాయ పూర్తిగా ఎప్పుడు పోతుంది అంటే దేవుడు విమోచన దినాన్ని దేవుడు సిద్ధపరిచున్నాడు. హల్లెలూయా. విమోచన దినమున క్షయమైన ఈ శరీరం మీద అక్షయతను మనం ధరించుకొననై ఉన్నాము. అది ధరించుకోవడానికి, క్షయమైన ఈ శరీరం మీద అక్షయతను ధరించుకోవడానికి మనకు ఒక వర్తమానం ఇవ్వబడింది. ఈ వర్తమానంలో రూపాంతరపు శక్తి ఇవ్వబడింది. ఈ వర్తమానంలో రూపాంతరపు విశ్వాసం పొందుపరచబడింది. ఈ వర్తమానం మనలో అన్వయించుకొనుట ద్వారా ఆ శక్తి చేత నింపబడుతున్నాము, ఆ యొక్క మరి విశ్వాసం చేత నింపబడుతున్నాము. ఎప్పుడైతే క్షయమైన ఈ శరీరం మీద అక్షయతను ధరించుకుంటామో ఇక పాపపు ఛాయ అనేది ఇక ఉండదు. ఇక రోగము మనలో ప్రవేశించదు, వ్యాధి మనలో ప్రవేశించదు, వృద్ధాప్యం ప్రవేశించదు, మరణం అనేది ప్రవేశించదు. ఇక పూర్తిగా ఆ ఛాయలు, ఆ మరకలు మన మీద నుంచి తుడిచిపెట్టబడతాయి.
అదే విధంగా భూమికి కూడా జరగనై ఉన్నది. ఇప్పుడైతే ఛాయలు ఉన్నాయి, పాపపు ఛాయ ఉంది. మొదటి ప్రపంచానికి దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చాడు. మొదటి ప్రపంచం అంటే నోవాహు దినముల గురించి నేను మాట్లాడటం లేదు. అవ్వ ఆదాము అసలు ఈ భూమి మీదకి తీసుకురాబడటానికి మునిపే దేవుడు ఒక తీర్పుని ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. సాతానుడు చేసిన దాన్ని బట్టో మరి దేనిని బట్టో బైబిల్ చెప్పటం లేదు, కానీ దేవుడు మానవుడిని సృజించడానికి మునిపే ఒక తీర్పు ఈ భూమి మీదకి వచ్చింది. ఆ తీర్పుకు సంబంధించిన ఆనవాళ్ళు ఇంకా భూమి మీద ఉన్నాయి. ఆ ఆనవాళ్ళు కూడా ఎప్పుడు పోతాయి అంటే గమనించండి, పరిశుద్ధ అగ్ని క్రొమ్మరించబడనై ఉన్నది. వధువు కొనుక్కోబడిన తర్వాత, మరి మనం కొనుక్కోబడిన తర్వాత యూదులకి పరిచర్య వెళ్ళనై ఉన్నది. మోషే పరిచర్య, ఏలియా పరిచర్య ప్రారంభం కానై ఉన్నది. వారి పరిచర్యలో 144,000 మంది రక్షించ